కేరళ వైనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఎడతెరిపి లేని వానలు, బురద, రాళ్లు నిండిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అయినా సరే భారీ వర్షం మధ్యే కేఎస్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అగ్నిమాపక బృందం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు సహాయక బృందాలు సైతం వైనాడుకు చేరుకుంటున్నట్టుగా అధికారులు తెలిపారు. మరొకవైపు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 70 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో 3 చిన్నారులు కూడా ఉన్నారు. ఒక విదేశీ టూరిస్టులుగా గుర్తించారు అధికారులు. అటు మట్టి తిప్పల కింద 1200 మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇక 70 మందికి మెప్పాడిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మరొక వైపు వంతెన కూలిపోవడంతో అత్తమల, చురల్మలకు రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. అయితే మెప్పాడి రీజన్లో ఈ వేకువజామున కొండచర్యలు విరిగిపడ్డాయి. అర్ధరాత్రి 1 గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు ఈ కొండచర్యలు విరిగిపడడం జరిగింది. దీనికి తోడు చలియార్ నది ఉప్పొంగడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిపోయింది. దీంతో 4 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. మందక్కై, చురల్మల, అట్టమల, నూల్పుజ పూర్తిగా దెబ్బతిన్నాయి. వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. దాదాపు 200 ఇళ్ల వరకు కూడా ధ్వంసమైపోయాయి. వెల్లర్మల പാഠശാല പൂർത്തിగా നീട്ട മുഴുകിപ്പോయింది. ആ വീട്ടിലെ ആളുകളുണ്ട്. ആ വീട്ടിലേക്ക് ആണ് പോകുന്നത്. ഡേഞ്ചർ സിറ്റുവേഷൻ ആണ്. വലിയ പൊട്ടാണ് പൊട്ടിയിട്ടുള്ളത്. ആ കാണുന്ന ഒരു വണ്ടിയാണ്. വലിയ അപകടകരമായ സിറ്റുവേഷൻ ആണ്. ആ ഭാഗത്തേക്ക് కేరళ వైనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఎడతెరిపి లేకుండా ఒకవైపు వాన పడుతోంది, అలాగే బురద, రాళ్లు పూర్తిగా అక్కడ నిండిపోవడంతో సహాయక చర్యలకు కొద్దిగా ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయినా సరే భారీ వర్షం మధ్యే కేఎస్డీఎంఏ, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అగ్నిమాపక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. అటు సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు సహాయక బృందాలు సైతం వైనాడుకు చేరుకుంటున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇక మరొక వైపు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ఇప్పటివరకు 70 మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. చనిపోయిన వారిలో 3 చిన్నారులు కూడా ఉన్నారు. ఒక విదేశీ టూరిస్ట్ సైతం ఈ చనిపోయిన వారిలో ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. అటు మట్టి తిప్పల కింద 1200 మంది చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇక 70 మందికి మెప్పాడిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే కొనసాగుతూ ఉంది. మరొక వైపు వంతెన కూలిపోవడంతో అత్తమల, చురల్మలకు రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది. ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మెప్పాడి రీజన్లో ఈ వేకువజామున కొండ చర్యలు విరిగిపడ్డాయి. అర్ధరాత్రి 1 గంటకు, ఆ తర్వాత మరొకసారి తెల్లవారుజామున 4 గంటలకు మొత్తంగా 2 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనికి తోడు చలియార్ నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. దీంతో 4 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. మందక్కై, చురుల్మర, అట్టమల, నూల్పుజ పూర్తిగా దెబ్బతిన్నాయి. వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. దాదాపు 200 ఇళ్ల వరకు కూడా ధ్వంసమయ్యాయి. వెల్లర్మల పాఠశాల అయితే పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. आगे
అది